ఇంట్లో చిన్న పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఇదైతే బాగా ఉపయోగపడుతది మీకు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అయితే పెట్టా. డే 1 నాకు ఇలా కనిపిస్తే నేను చికెన్ పాక్స్ అని మెంటల్‌గా ఫిక్స్ అవ్వడం స్టార్ట్ చేశా. బట్ డే 2లో మాత్రం ఇది చికెన్ పాక్స్ కాదు. ఒకే ప్లేస్‌లో ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో, దీన్ని చికెన్ పాక్స్ కాదని ఒక నిర్ధారణకైతే వచ్చాను. దానికోసం మా మదర్ చెప్పిన ఒక హోమ్ రెమెడీ పాటిస్తే డే బై డే ఎలా క్లియర్ అనేది మీరే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి కోకోనట్ ఆయిల్. నేను బాగా వేడి చేస్తున్నాను. దీంట్లో పచ్చి హారతి కర్పూరం గానీ, ముద్ద హారతి కర్పూరం గానీ, నేనైతే ముద్ద హారతి కర్పూరం అనేది యూజ్ చేశాను. దాన్ని ఈ సైజ్ ఆఫ్ పీస్ తీసుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్‌లో వేడి చేసిన దాంట్లో పౌడర్ చేసి వేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. బికాజ్ ఇదొక ఇన్ఫెక్షన్ అనమాట. నేను దీన్ని చికెన్ పాక్స్ అనుకోవడం వల్ల 1 డే ఆల్మోస్ట్ లేట్ చేశాను. ఒకవేళ మీకు ఇలాంటిది ఏదన్నా ఉంటే ఇది ట్రై చేయండి అండ్ ఇట్ వర్క్స్ వెల్. నేను డాక్టర్ దగ్గర మెడికేషన్ కూడా తీసుకున్నా. ఏ ఆయింట్మెంట్ యూజ్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. 3 డేస్‌లో నేను మా బాబుకి వచ్చిన ఇన్ఫెక్షన్ అయితే తగ్గించగలిగాను. సో, ఈ ఆయిల్‌లో ఒక కాటన్ క్లాత్‌ని డిప్ చేసి స్కిన్ పైన డాబ్ చేయండి. డైరెక్ట్ స్కిన్‌తో కాంటాక్ట్ లేకుండా మీరు మీ చేతులతో అది రాయకుండా ఇలా రాస్తే మన చేతి బ్యాక్టీరియా కూడా వాళ్ళకి అంటుకోదు. ఆ బ్యాక్టీరియా మన చేతికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో, రిజల్ట్ ఇన్ 12 అవర్స్ అయితే ఇలా ఉంది. 24 అవర్స్‌కి ఇలా మారిపోయిందనమాట. సో, అది మాడడం స్టార్ట్ అయింది. దీంతో పాటు డే టైంలో ఒక 1 ఆర్ 2 అవర్స్ అయితే నేను ఈ టీ బ్యాక్ క్రీమ్ రాయడం కూడా స్టార్ట్ చేశాను. ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. ఫైనల్ రిజల్ట్స్ మీరే చూడండి. ఫైనల్‌గా అయితే రిజల్ట్స్ ఇలా మారిపోయాయన్నమాట. ఇది నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు నేను 3-4 డేస్‌లో ఇది కంప్లీట్‌గా క్యూర్ చేశాను.